వాట్సాప్ పేమెంట్ ద్వారా సేమ్ మనము ఫోన్పే గూగుల్ పే పేమెంట్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా వాట్సాప్ ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు. వాట్సాప్ పేమెంట్ యూపీఐ ఐడి ఎంట్రీ చేసి చేయవచ్చు. వాట్సాప్ పేమెంట్ అనేది వేరే వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళ యొక్క పేరు సెర్చ్ చేసి కూడా పేమెంట్ చేయవచ్చు. తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. అమౌంట్ సెండ్ చేయవచ్చు. అమౌంట్ మనకు వేయమని కూడా రిక్వెస్ట్ ఇవ్వవచ్చు. వాట్సాప్ పేమెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ చివర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్స్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని చూడండి, ఇది క్లిక్ చేయండి. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఆల్ బ్యాంక్స్ లిస్ట్ వస్తుంది. ఇందులో మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకు సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై వయా ఎస్ఎంఎస్ అని కదా, ఇది క్లిక్ చేయండి. అలో క్లిక్ చేయండి. మళ్ళీ ఎస్ఎంఎస్ కోసం మళ్ళీ అలో క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్లో ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్ సిమ్ 1లో ఉందా సిమ్ 2లో ఉందా చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. సిమ్ 1లో ఉంటే సిమ్ 1 క్లిక్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మొబైల్ నెంబర్ ప్రస్తుతం వాడుతున్న వాట్సాప్ నెంబర్ ఒకటే అయి ఉండాలి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల స్క్రీన్ రికార్డ్ అవ్వదు. నేను చెప్పిన విధంగా చేయండి. చూడండి, లింక్ అయింది. ఈ విధంగా అకౌంట్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోయింది. అకౌంట్ నెంబర్ పైన క్లిక్ చేయండి. చూడండి, సెటప్ కంప్లీట్. ఇప్పుడు పేమెంట్స్ అనేది అటాచ్మెంట్ ట్యాబ్ ద్వారా క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు అని చూపిస్తుంది. డన్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఒక అకౌంట్ యాడ్ అయింది. మళ్ళీ ఒకవేళ మీరు ఇంకొక అకౌంట్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇక్కడ యాడ్ పేమెంట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక అకౌంట్, మీ ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత కంటిన్యూ ఇప్పుడు చేసిన మాదిరి చేస్తే అయిపోతుంది. మీరు ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లు మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ న్యూ పేమెంట్ అయితే తర్వాత ఇప్పుడు సెర్చ్ ఆప్షన్లో క్లిక్ చేయండి. మీరు ఎవరికి పేమెంట్ చేయాలనుకుంటారో వాళ్ళ నెంబర్ టైప్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి అటాచ్మెంట్ సింబల్, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. వాట్సాప్లో పేరు టైప్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకు వాట్సాప్ పేమెంట్ అకౌంట్ లేకుంటే నోటిఫై అని కదా, ఇది క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా అవతల వ్యక్తులకి సెటప్ అనే ఆప్షన్ వెళ్తుంది. మనం నోటిఫై అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనము ఎవరికైతే పంపించామో వాళ్ళకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెటప్ అని కదా, ఇది క్లిక్ చేస్తే మనం యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ సేమ్ ఇంతకుముందులాగానే మనము పేమెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొక మెథడ్ అంటే ఇక్కడ పేమెంట్స్ అని కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ అని క్లిక్ చేయండి. వాళ్ళకి నోటిఫికేషన్ పంపించి వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్నాక పేమెంట్ చేయొచ్చు. రెండవది సెండ్ అనదర్ యూపీఐ ఐడి, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ యూపీఐ ఐడి మనము ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క యూపీఐ ఐడి మనం ఇక్కడ టైప్ చేయాలి. యూపీఐ ఐడి అనేది సెట్టింగ్స్లో పైన చూపిస్తుంది. ఆ యూపీఐ ఐడిని మనం టైప్ చేయాలి. మామూలుగా గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ ఉంటుంది యూపీఐ ఐడి అని. ఆ యూపీఐ ఐడిని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ వెరిఫై అయింది కదా, ఇది క్లిక్ చేయండి. వెరిఫికేషన్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ తప్పు ఉంటే ఎర్రర్ చూపిస్తుంది. కరెక్ట్గా ఉంటేనే అప్పుడు అక్కడ నేమ్ చూపిస్తుంది. మనం నేమ్ టైప్ చేయలేదు, ఓన్లీ యూపీఐ ఐడి మాత్రం టైప్ చేసాము. ఆ యూపీఐ ఐడితో లింక్ అయి ఉన్న అకౌంట్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం అమౌంట్ ఎంతైతే వేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ఇక్కడ టైప్ చేయండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఆల్రెడీ యూపీఐ పిన్, గూగుల్ పిన్ కానీ ఫోన్పే కానీ లేకపోతే పేటిఎం కానీ వాడేటప్పుడు మనం యూపీఐ పిన్ ఇచ్చి ఉంటాము. అదే యూపీఐ పిన్ ఇక్కడ టైప్ చేయొచ్చు. ఎంటర్ యూపీఐ పిన్ అని కదా, ఇది క్లిక్ చేస్తే అయిపోతుంది. సేమ్ మీరు ఫోన్పేలో గూగుల్ పేలో ఉన్నప్పుడు ఏ యూపీఐ పిన్ టైప్ చేస్తున్నారో అదే పిన్ ఇక్కడ టైప్ చేస్తే అయిపోతుంది. ఒకవేళ మీరు అది గుర్తులేదనుకుంటే డోంట్ నో యువర్ యూపీఐ పిన్ అని ఇది క్లిక్ చేయండి. అప్పుడు ఏటీఎం డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిలప్ చేసి దాని ప్రకారం ప్రాసెస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నాకు పిన్ గుర్తుంది కాబట్టి ఎంటర్ యూపీఐ పిన్గా ఇది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయండి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల స్క్రీన్ రికార్డ్ అవ్వదు. నేను చెప్పిన విధంగా చేయండి. ఎస్బీఐ బ్యాంక్ అయితే 6 అంకెలు అడుగుతుంది. 6 అంకెల నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. చూడండి ప్రాసెసింగ్ అని వస్తుంది. చూడండి కంప్లీటెడ్. పేమెంట్ అయిపోయింది. ఈ విధంగా పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి కూడా చూపిస్తుంది. ఒకవేళ వాట్సాప్ పేమెంట్ యాక్టివేట్ చేసుకొని ఉంటే డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. జస్ట్ మనం ఇక పేరు సెర్చ్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్నారంటే డైరెక్ట్గా అటాచ్మెంట్ సింబల్ క్లిక్ చేసి పేమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒకవేళ వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్నట్టు డైరెక్ట్గా సెండ్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి మనము నోటిఫైని పంపించిన తర్వాత అవతలి మనం ఎవరికైతే పంపిస్తామో వాళ్ళకు ఈ విధంగా వస్తుంది. వాట్సాప్ పేమెంట్ అకౌంట్ సెటప్ చేసుకోండి అని చెప్పేసి. ఇక్కడ సెటప్ అని కదా, ఇది క్లిక్ చేయండి. మీకు బ్యాంక్ లిస్ట్ వస్తుంది. ఇందులో మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకు సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై వయా ఎస్ఎంఎస్ ఇది క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. అలో క్లిక్ చేయండి. మళ్ళీ అలో క్లిక్ చేయండి. మీరు వాడుతున్న వాట్సాప్ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మొబైల్ నెంబరు రెండు ఒకటే అయి ఉండాలి. చూడండి, యువర్ రిజిస్ట్రేషన్ ఫర్ యూపీఐ యాప్ హ్యాస్ స్టార్టెడ్. ఈ విధంగా పైన మెసేజ్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, గెటింగ్ బ్యాంక్ అకౌంట్. చూడండి బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సేమ్ ఇంతకుముందు మనము మన మొబైల్లో ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అలాగనే అంత యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సెటప్ కంప్లీట్ అయిపోయింది. డన్ క్లిక్ చేయండి. చూడండి వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్న వెంటనే మనకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే నౌ సెండ్ పేమెంట్ అని చెప్పేసి వాళ్ళ యొక్క పేరు పక్కన పేమెంట్ అని వస్తుంది. ఈ విధంగా నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకి. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి మనం ఎవరికైతే పంపించాలనుకున్నామో వాళ్ళ యొక్క పేరు ఇక్కడ సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి యూ కెన్ నౌ సెండ్ పేమెంట్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ కూడా వచ్చింది. అంటే అవతల వ్యక్తులు యాక్టివేషన్ వాట్సాప్లో యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకి వాళ్ళ వాట్సాప్ పేమెంట్ యాక్టివేషన్ చేసుకున్న వెంటనే మనకి నోటిఫికేషన్ వస్తుంది. మనం పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ సెండ్ పేమెంట్ అని కదా, ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా సెండ్ పేమెంట్ అని చెప్పి ఆ విధంగా క్లిక్ చేసి అలా పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ అట్లా కాదనుకుంటే కూడా ఇక్కడ అటాచ్మెంట్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇప్పుడు మనం పేమెంట్కి వెళ్ళంగానే డైరెక్ట్గా అక్కడ లింక్ అయి ఉంటుంది, ఆ పేరు చూపిస్తుంది. జస్ట్ అమౌంట్ ఓకే కొట్టి మనం కావాలనుకుంటే ఇక్కడ యాడ్ నోట్ మనకి ఏమైనా గుర్తుండడం కోసం ఏదైనా అక్షరాలు టైప్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, యారో మార్క్, ఇది క్లిక్ చేయండి. యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. టిక్ మార్క్ క్లిక్ చేయండి. ఈ విధంగా పేమెంట్ చేయొచ్చు. ప్రాసెసింగ్లో ఉంది. చూడండి కంప్లీటెడ్. అవతల వ్యక్తికి మన అకౌంట్లో 1 రూపీ కట్ అవుతుంది. వాళ్ళు చూసుకున్నది లేనిది కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్ 2 టిక్ మార్క్స్ వస్తాయి. ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. ఈ విధంగా వాట్సాప్ ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. వాట్సాప్ ద్వారా అమౌంట్ పంపించడమే కాదు, మనం రిసీవ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి రిమైండ్ చేయాలనుకుంటే కూడా మనం రిమైండ్ చేయొచ్చు. అమౌంట్ నాకు పంపించు, నాకు ఈ అమౌంట్ వెయ్యి అని వాళ్ళకి రిమైండ్ కూడా చేయొచ్చు. దానికోసం కూడా ఎవరికైతే అమౌంట్ పంపిమని రిక్వెస్ట్ ఇవ్వాలనుకున్నామో వాళ్ళ యొక్క పేరు టైప్ చేయాలి. అది సెలెక్ట్ చేసుకోండి వాళ్ళ యొక్క పేరు. ఇక్కడ అటాచ్మెంట్ క్లిక్ చేయండి. పేమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ రిక్వెస్ట్ అని కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసి ఇక్కడ మనకి ఎంత అమౌంట్ కావాలి అనేది ఇక్కడ రిక్వెస్ట్ ఇవ్వండి. ఇక్కడ ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్. ఇది 1 lakh వరకు రిక్వెస్ట్ ఇవ్వచ్చు, పేమెంట్ కూడా చేయొచ్చు. మొదటి 2 కోట్ల మంది వ్యక్తులకు మాత్రమే వాట్సాప్ యాక్టివేషన్ అయ్యే విధంగా పర్మిషన్ ఇచ్చారు. ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మనము రిమైండర్ ఏదనేది పంపించవచ్చు. అమౌంట్ టైప్ చేసి సెండ్ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ రిమైండర్ టైప్ చేయొచ్చు కావాలనుకుంటే. పెట్రోల్ డ్యూ ఏదైనా ఒక కారణం టైప్ చేసి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, సెండ్ క్లిక్ చేయండి. ఇది వాట్సాప్ ద్వారా వాళ్ళకి వెళ్తుంది. చూడండి వాళ్ళకి పంపించినట్టునే ఈ విధంగా చూపిస్తుంది. వాళ్ళు పే అనే ఆప్షన్ క్లిక్ చేస్తే పేమెంట్ అవుతుంది. ఇది ఓన్లీ 6 days వరకు మాత్రమే ఉంటుంది ఈ రిక్వెస్ట్ అనేది. వాళ్ళు ఈ విధంగా ఓపెన్ చేసిన వెంటనే మనకి కనబడుతుంది. వాళ్ళు చూసినది లేనిది ఇక్కడ బ్లూ బటన్ టిక్ మార్క్ కనబడుతుంది. నార్మల్గా వాట్సాప్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా.
ఆ తర్వాత ఇది డిక్లేర్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మీకు టెస్టింగ్ కోసం చూపిస్తున్నాను, అందుకని అమౌంట్ తక్కువ టైప్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ చేయాలనుకుంటే పే ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం ఐడియా కోసం చేసుకుని యారో మార్క్ క్లిక్ చేయండి. ఎంటర్ యూపీఐ పిన్ సేమ్ ఇంతకుముందు మాదిరిగా యూపీఐ పిన్ టైప్ చేసి యూపీఐ పిన్ టైప్ చేయండి. టిక్ మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. యూపీఐ పిన్ అనేది మనము ఫోన్పేలో గూగుల్ పేలో వాడుతున్నప్పుడు ఏ నెంబర్ ఇచ్చామో గదే ఉంటుంది. చూడండి ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. చూడండి ఇక్కడ కంప్లీటెడ్. ఇక్కడ మనకి అవతలి వ్యక్తి మొబైల్లో మనం చూసుకున్నాం కాబట్టి బ్లూ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ మనకు కూడా సెండ్ టు యూ కంప్లీటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఈ విధంగా పేమెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తర్వాత వాట్సాప్ ద్వారా మనము ఏమేమి పేమెంట్ చేసినాము, ఎంత రిసీవ్ అయింది, ఆ ట్రాన్సాక్షన్స్ అంతా చూసుకోవాలనుకుంటే వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైన కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్స్ ఆప్షన్ కదా, క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది మనకి రిసీవ్ ఎంత అయింది. ఇక్కడ సీఆల్ కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది మనం పంపించింది ఎంత, మనకు రిసీవ్ అయింది ఎంత అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ యూపీఐ పిన్ టైప్ చేసి పంపిస్తే అది యూపీఐ పిన్ చూపిస్తుంది. మనం సెండ్ టు ఫ్రమ్ యూ అంటే మన సైడ్ నుంచి పంపించింది ఎంత, సెండ్ టు యూ వాళ్ళు మనకు పంపించింది ఎంత అనేది ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత మనకి ఏ అకౌంట్లో యాడ్ అయి ఉన్నాయి, మనం కావాలనుకుంటే యాడ్ పేమెంట్ మెథడ్ అని ఇంకొక బ్యాంక్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనము కార్నర్లో 3 డాట్స్ క్లిక్ చేసి పేమెంట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన టాప్లో చూపిస్తుంది. ఇది ఇక్కడ టచ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్ని మనం వేరే వాళ్ళకి స్క్రీన్ షాట్ షేర్ చేసి కూడా ఇది మన యొక్క వాట్సాప్ అకౌంట్ యొక్క క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ వేరే వాళ్ళకి పంపించి అట్లా కూడా మనము అమౌంట్ పొందవచ్చు. ఇక్కడ షేర్ ఆప్షన్ కదా, ఇది క్లిక్ చేసి వాట్సాప్ చేయండి. మనం ఎవరికి పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి వాట్సాప్ చేయండి. అవతలి వ్యక్తులకు ఈ విధంగా వస్తుంది. ఒకవేళ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కార్నర్ 3 డాట్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. పేమెంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ అని కదా, ఇది క్లిక్ చేయండి. మన యొక్క క్యూఆర్ కోడ్ ఇక్కడ చూపిస్తుంది. అవతలి వ్యక్తులు పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. పేమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. న్యూ పేమెంట్ ఇక్కడ క్లిక్ చేయండి. స్కాన్ క్యూఆర్ కోడ్ అని కదా, ఇది క్లిక్ చేయండి. చూడండి మనము మొబైల్లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనము అమౌంట్ సెండ్ చేయొచ్చు, లేదంటే రిక్వెస్ట్ కూడా తీసుకోవచ్చు. అమౌంట్ సెండ్ చేయడం ఎలాగనేది చెప్తాను. ఇది సెండ్ క్లిక్ చేయండి. దీనికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ అమౌంట్ టైప్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఒకవేళ రిక్వెస్ట్ అంటే ఇక్కడ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే అవుతుంది. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. యూపీఐ పిన్ టైప్ చేయండి. టిక్ మార్క్ క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత కంప్లీటెడ్ అని చూపిస్తుంది. చూడండి కంప్లీటెడ్. ఒకవేళ సక్సెస్ఫుల్ కాకపోతే కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి కార్నర్లో నోటిఫికేషన్ వస్తుంది పేమెంట్ రిసీవ్ అయిందని. చూడండి పేమెంట్ డీటెయిల్స్లో మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ విధంగా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. ఈ వాట్సాప్ క్యూఆర్ కోడే కాదు, వేరే మనము మొబైల్ షాప్కి కానీ, ఏదైనా రిటైల్ షాప్కి కానీ, బుక్ సెంటర్ కానీ, తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటే మనం వాట్సాప్లో ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి పేమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేసి న్యూ పేమెంట్ అని కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ సెండ్ టు యూపీఐ ఐడి అని అడుగుతుంది. అది యూపీఐ ఐడి ఉంటే మనం దాని ద్వారా కూడా ఇక్కడ మనం యూపీఐ ఐడి టైప్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ క్యూఆర్ కోడ్ ఉంటే ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని కదా, ఇది క్లిక్ చేసి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఈ విధంగా
టోటల్గా ఫోన్పే, గూగుల్ పేలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఒకటి అమౌంట్ యాడ్ చేసి పేమెంట్ చేసే ఆప్షన్ ఒకటి లేదు. ఈ విధంగా వాట్సాప్ పేమెంట్ సెటప్ కంప్లీట్ చేసుకుని పేమెంట్ చేసుకోవడం చాలా ఈజీ. వాట్సాప్ ద్వారా చాలా ఈజీగా పేమెంట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.